సర్కస్ వదిలి ఇలా బయటకు వచ్చి నడవడం కూడా బాగానే ఉంది. అవునవును రే అన్నయ్య, నాకు ఏదైనా స్నాక్స్ తినాలని ఉందన్నయ్య. నాకు ఈ స్నాక్స్ అంటే చాలా ఇష్టం. టాఫీ యాపిల్. అవును, దానికోసం మనం తిన్న దెబ్బల్ని మర్చిపోతామా ఏంటి? కానీ నేను దానికైనా రుచికైతే దొరుకుతుందని చూస్తాను. నిజంగానా? అలా ఒక విషయం ఉందా ఏంటి? అవును, అది చాలా రుచిగా ఉంటుంది. హనీ కన్నా చాలా టేస్ట్ గా ఉంటుంది. దానికి పేరే హనీ డేట్స్. నువ్వు తిన్నావా? హనీ డేట్స్ పేరే చాలా రుచిగా ఉంది. రే అన్నయ్య, ఇక్కడ హనీ డేట్స్ ఎక్కడ దొరుకుతుంది? ఏం జరుగుతుంది? రా వెళ్ళి చూద్దాం. అందరు ఇక్కడికి రండి. మేము జరిపించబోయే కాంపిటీషన్ ని చూడండి. ఇక్కడ ఇప్పుడు పెయింటింగ్ కాంపిటీషన్ జరిపించబోతున్నాం. మీరందరూ ఇందులో కలుసుకోవచ్చు. ఈ పోటీలో కనుక మీరు గెలిచారంటే ఒక ఫేమస్ అయిన పెయింటింగ్ మీకు అందుతుంది. దీంతో పాటు ఒక పెద్ద బ్యాగ్ లో హనీ డేట్స్ కూడా మీకు దొరుకుతుంది. ఏంటి ఇది దారుణం? ఈ ఎలుక బంటల్ని నేను కనిపెట్టలేకుండా పోతున్నాను. నాకు దప్పికేస్తుంది, ఆకలిగా ఉంది. అదే కాకుండా చాలా టైర్ గా ఉంది. కోసం మీ అందరికీ ఒక పోటీ జరిపించబోతున్నాం. ఆ పోటీలో మీరందరూ పాల్గొనండి. ఉత్సాహంగా కలుసుకుని బహుమతులు అందుకోండి. ఏదో కాంపిటీషన్ జరుగుతుంది అనుకుంటా. గెలిచే వాళ్ళకు ఫేమస్ పెయింటింగ్ హనీ డేట్స్ దొరుకుతాయి. ఈ పెయింటింగ్ ని చేంజ్ చేస్తే నేను ధనవంతుని అయిపోతా. నేను వచ్చేసాను. మనకు అది కావాలని అనుకుంటే మనం ఈ పోటీలో పాల్గొనొచ్చు. ఈ పోటీలో కలుసుకుని ఫైనల్స్ కు వచ్చిన ఇద్దరి పేర్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. హంటర్ విక్, తర్వాత బబ్లూ పియర్. నేను ఎక్కడ ఉన్నాను? అన్నయ్య, లాగర్ విక్రా. పర్వాలేదు, అక్కడే ఉండని. ఈ గెటప్ అసలు వాడు మనల్ని కనిపెట్టలేడు. రావద్దా? ఓకే, ఇప్పుడు మన పెయింటింగ్ ఎక్స్పర్ట్ ని వెల్కమ్ చేద్దాం. ఈ బండోల దగ్గర అసలు నేను ఓడిపోను. ఇప్పుడు ఫేమస్ జడ్జ్ ఈ పోటీని ప్రారంభిస్తారు. ఇప్పుడు పోటీ షురూ అవుతుంది. స్టార్ట్ అవ్వ ముందుకు పోటీ గురించి మీకు చెప్పేస్తా. పెయింటింగ్ లో ఖచ్చితంగా పువ్వులు ఉండాలి. మీ ప్రయోగించే టెక్నిక్ చైనీస్ టెక్నిక్ గా ఉండాలి. నాకు కాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టం. పువ్వా? ఓకే, నేను అటాషన్ ఇస్తాను. అదే సరిగ్గా ఉంటుంది. మెల్లిగా మాట్లాడతావా? మొదలు పెట్టచ్చా? ఓకే. ఏ డబ్ల్యూ, నువ్వు సిద్ధంగా ఉన్నావా? సరే. అరే, ఇంకంతా ఇందులో పోసేసానే. ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేద్దాం. థ్యాంక్ యూ. అవును, ఎక్కడ మొదలు పెట్టాలి? సరే, ఓకే. ఇది చాలా బాగుంది. ఒకవేళ వీళ్ళు నిజంగానే ఆర్టిస్ట్ అయి ఉంటారా? వీళ్ళ మొక్కం చూస్తే అలా కనిపించట్లేదు. నేను ఇప్పుడు ఏం పెయింట్ చేయాలి? నేను పెయింటింగ్ చేసేసాను. ఓకే, మీకైన టైం అయిపోయింది. అరే పోయింది, నేను ఇంకా ముగియలేదు. మీరు చేసిన పెయింటింగ్ ఇప్పుడు మాకు చూపించొచ్చు. ఏమిటిది? పెద్ద ఎలుకు బంటి, మీకు ఇచ్చిన టాపిక్ మీరు చెయ్యనేలేదు. నేను మిమ్మల్ని ఫ్లవర్ పిక్చరే చేయమన్నాను, కానీ మీరు ఒక అమ్మాయి పిక్చర్ డ్రా చేస్తున్నారు. ఇప్పుడు హంటర్ విక్ పెయింటింగ్ ని మనం చూద్దాం. ఎదుగోండి, చూడండి, బాగుందా? ఏమిటి? ఎంత దారుణమైన డ్రాయింగ్! కనీసం చూడ్డానికి ఒక పువ్వులాగా ఉంది. రే అన్నయ్య, మనకి ఆ డేట్స్ దొరకవు కదా. ఈ పోటీలో గెలిచింది ఎవరంటే అంతా ఇది నా తప్పే. నేను తొందరపడ్డానా? ఏం జరుగుతుంది? అనిబీస్ ఈ పట్టం దగ్గరకు వస్తున్నాయి. పెయింటింగ్ వ్యత్యాసమైనట్టుంది. సరే, ఈ రౌండ్ విన్నరు ఇక్కడ నించుండే అన్నా తమ్ముడు ఎలుకబంటలే. మన జీవితంలో ఇదే మొదటిసారి గెలుపు. అంత పోయిందా?
వాళ్ళ దగ్గర నేను ఓడిపోతానని అసలు అనుకోలేదు. ఓ ఏంట్రా ఇది? తర్వాత రౌండ్ లో మీరు రాసే స్కిల్ ని చూడబోతున్నాం. 10 నిమిషాలు టైం. ఇందులో మీరు ఏదైనా రాసుకోవచ్చు. పోటీని షురూ చేయండి. సరే, తప్పకుండా గెలవచ్చు. అలా లేకపోతే స్నాక్స్ అంతా అయిపోతుంది. నా బ్రష్ ఎక్కడ? అది ఎక్కడికి పోయింది? రే తమ్ముడు, నువ్వు చూసావా? ఒకవేళ అది కింద పడిపోయి ఉంటుందో. త్వరగా వెళ్ళి వెతుకో. ఓకే. హా, సరే నువ్వు వెతుకుతూ ఉండు, నా పని నేను ముగించేస్తాను. ఏమైందిరా? దొరికేసిందా? చెప్పు. వెతికి చూస్తే కూడా అది దొరకలేదు. హంటర్ విగ్ పని అయి ఉంటుంది. సరే, నా దగ్గర ఇప్పటికి బ్రష్ లేదే. ఇప్పుడు ఏం చేయాలి? ఆ, ఏదైనా ఐడియా ఆలోచించాలి. ఐడియా. నా చెయ్యని నేను బ్రష్గా యూజ్ చేస్తాను. చెయ్యితోనా? అరే వా, భలే చేసేవాణ్ణయ్యా. అయిపోయింది. ఏది అద్భుతంగా నేను వచ్చింది. చూస్తాను. ఆ, ఏం చేసి పెట్టున్నావన్నయ్యా? ఏంటో నేను మళ్ళీ చేస్తాను. సు, ఇదో ఇది కూడా వద్దు. పడుకో హంటర్ బ్యాగ్. వాళ్ళ దగ్గర బ్రష్ లేదు, నువ్వే తప్పకుండా గెలుస్తావు. మళ్ళీ ఇది నేను బాగాలేదు. గెలుస్తాను. ఇది వద్దు. ఇది బాగాలేదు. అన్నయ్య, మనకి టైం లేదు. ఇలాగే వెళ్తే మనం ఖచ్చితంగా ఓడిపోతాం. నన్ను కాస్త ఆలోచించనివ్వు. త్వరగా రా అన్నయ్య, ఒక్క నిమిషం ఆలోచించు. ఆగు ఆ. ఏయ్, ఐడియా. ఇటురా. అక్కడికి వెళ్ళి ఆ బకెట్ ని మాపని తీసుకురా. వెళ్ళు. ఓకే, ఇప్పుడే వెళ్తాను. హా, ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటి మాపా? ఏం చేస్తున్నారు మేము? అరే మిమ్మల్ని! రే అన్నయ్య, ఇది చాలా సూపర్ గా ఉందిరా. ఖచ్చితంగా మనమే గెలుస్తాం. నేను దాన్ని ఎదురు చూడలేదు, వాళ్ళు నాకన్నా బాగా గీసారు. ఇప్పుడు నాకు ఏం చేయాలని తెలియట్లేదు. నేను ఎందుకు వచ్చేస్తాను? టైం అయిపోయింది. అవును, ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మొత్తం పాడైపోయింది. ఇలా చూడండి, ఇది ఎలా ఉంది? ఈ రౌండ్ లో హంటర్ వికే గెలిచాడు. నాకు తెలుసు నేను గెలుస్తానని. దిగలు పడకు తమ్ముడు, చివరి రౌండ్ ఉంది. మనమే గెలుస్తాము. ఇప్పుడు ఇద్దరు పోటీదారులు టైలో ఉన్నారు. చివరి రౌండ్ ప్రారంభం కాబోతుంది. రెడీగా ఉండండి, మిమ్మల్ని మీరు ప్రయత్నించడానికి. అంటే మనల్ని గీయాలా? ఇప్పుడు నా అందాన్ని నేనే ఎలా గీసేది? సరే వదలు, ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. నా దగ్గర ఇప్పుడు కళ్ళద్దాలు ఉంది కదా. వా, చాలా అందంగా ఉన్నా. నన్ను చూసి నాకే గర్వంగా ఉంది. వా, నేను ఎక్కడో చూసినట్టుగా ఉందా? ఏంటి నువ్వా? సరే, అలా అయితే ఈ పని మీరే చేస్తారా? ఇప్పుడే మిమ్మల్ని కాల్చి పారేస్తాను చూడండి. ఇది చాలా లేక ఇంకా కావాలా? మీకు బహుమతిగా నేనే ఇస్తాను. మీకెందుకు కాంపిటీషన్? అన్నయ్య, బాగుంది కదా ఇది. ఇంకా కావాలా? అయినా నీకు చాలా ధైర్యం ఎక్కువ. రా తమ్ముడు. నన్ను కిందకు దంచు. ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పేది విను, కిందకు దంచు. డబ్బులు సిద్ధంగా ఉండు తమ్ముడు. అర్రర్రే, అంతా పోయిందా? నా పెయింటింగ్ అంతా ఇలా పాడైపోయిందంటే. హంటర్ విక్ ఆ పెయింటింగ్ ని పాడు చేసినందువల్ల ఈ పోటీలో తొలగిస్తున్నా. బిఎస్ విన్ అయ్యారు. గెలుచుకున్నారు. ఇది చాలా బాగుంది.